లోన్ కావాలా? మీకు అత్యంత అవసరమైన పనుంది. కానీ సిబిల్ లేదు, ఐటీ రిటర్న్స్ లేవు. ఇలా రకరకాల కారణాలతో మీ లోన్ రిజెక్ట్ అవుతుందా? అయితే ఈ ఇంటర్వ్యూ మీకోసమే. పూర్తిగా చూడండి. మీకు ఎలాగైనా లోన్ ఇప్పించగలిగే ఒక ఎక్స్‌పర్ట్‌ని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనకి లోన్ వరమా? శాపమా? నాకు తెలీదు. బట్ లోన్ లేకుండా ఈ రోజుల్లో మనం ఏమి పని చేయలేకపోతున్నాం. ఎంతో ముఖ్యమైన పనులు గూడా లోన్ సమయానికి రాక చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలుంటాయి. మరి నిజంగా లోన్ క్రైటీరియా ఏంటి? మనం లోన్ కోసం బ్యాంక్ దగ్గరికెళ్తే ఫస్టే రిజెక్ట్ అంటారు. నీకు ఇది లేదు, అది లేదని. కానీ ఒక వేరే వాళ్ళ త్రూ అంటే ఈ లోన్ ఎక్స్‌పర్ట్ త్రూ ఎళ్తే మాత్రం నిమిషాల్లో మన లోను క్లియర్ అయిపోతుంది. ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు వీళ్ళతో వెళ్తే అవుతుంది, డైరెక్ట్‌గా వెళ్తే అవ్వట్లేదు? సమస్య ఎక్కడుంది? మరి ఇలాంటి విషయాల్ని ఇవాళ మన దగ్గరకొచ్చిన ఎక్స్‌పర్ట్ ఎలాంటి వ్యక్తి అంటే, సింపుల్‌గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు బతికుంటే చాలు మీకు లోన్ ఇప్పిచ్చేస్తాడాయన. సో, అంటే మీకేం గావాలో అవన్నీ సమకూర్చి, అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు లోన్ ఇప్పిస్తాడు. కాబట్టి హ్యాపీగా ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. ఆయన పేరు నాగార్జున. తను లోన్ ఎక్స్‌పర్ట్, ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్. సో, తననడిగి మనకు లోన్ ఎలా రావాలో ఆ సీక్రెట్స్ అన్నీ తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. నమస్తే. అన్న. సో, మా బాధ మీకు అర్థమై ఉంటది. సమయానికి లోన్ రాక చాలా పనులు ఆగిపోతుంటాయి చాలామందివి. చాలామందికి ఏం డాక్యుమెంట్లు కావాలి, ఆస్తి ఉంటే సరిపోద్ది గదా అని చాలామంది అనుకుంటారు. అవును. నిజంగా ఆస్తి ఉంటే సరిపోతుందా? అసలు బ్యాంక్‌కి ఏం గావాలి మనకు లోన్ ఇవ్వాలంటే? బ్యాంక్‌కి రీపేమెంట్ కెపాసిటీ ఉండాలండి. ఓకే. కస్టమర్‌కి తిరిగి చెల్లించే కెపాసిటీ ఉంటేనే లోన్ ఇస్తది. ఓకే. ఎంత ఆస్తి పెట్టినా గూడా. అచ్చా! అంటే ఆస్తి ఉన్నా గూడా కన్సిడర్ చేయరు. ఆస్తి ఒకటే సరిపోదు. ఓకే. ఏం గావాలి? తీసుకున్న లోన్ తిరిగి కట్టడానికి ప్రాపర్‌గా ఉండే ఇన్‌కమ్ సోర్స్ కూడా చూస్తారు. ఎట్లా తిరిగి కట్టగలరు వీళ్ళు అని. అంటే అదే అండి. ఇప్పుడు నాకు 100 ఎకరాలుంది. హ్మ్. కానీ నా లోన్ రిజెక్ట్ అయింది. రీజన్ ఏంటి? 100 ఎకరాలు ఉంది అంటే మీరు ప్రాపర్ ఇన్‌కమ్ ప్రూఫ్‌ని ప్రెజెంట్ చేయకపోవచ్చు. ఓకే. లేదా మీ పర్పస్ ఆఫ్ లోను దేనికోసం తీసుకుంటున్నారో దానికి జస్టిఫికేషన్ లేకపోయి ఉండొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం చాలామంది ప్రైవేట్ ఫైనాన్స్ చూస్తుంటాం. రూ. 3 అవును. వడ్డీ, రూ. 5 వడ్డీ, అవును. రూ. 10, రూ. 20 వడ్డీలకు గూడా చాలామంది తీసుకుంటా ఉంటారు. అవునండి. ఇలాంటి వాళ్ళ నీడ్స్‌ని బ్యాంక్స్ ఎందుకు ఫుల్‌ఫిల్ చేయలేకపోతున్నాయి? అంటే వాళ్ళ అవసరం ఏంటో సరిగ్గా బ్యాంక్‌కెళ్ళి ఏ ప్రోడక్ట్ అప్లై చేయాలో వాళ్ళకి తెలియకపోవడం. ఓకే. జనరల్‌గా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళు చేసే బిజినెస్‌కి ఎలాంటి లోన్ వస్తుంది అనేది అవగాహన ఉంటే ఆ బ్యాంక్‌కెళ్ళి ఆ ప్రాపర్ అప్లికేషన్ పెట్టి వాళ్ళు తీసుకుంటారు. హ్మ్. మీరు ఇందాక అన్నారు కదా! మేము వెళ్తే రిజెక్ట్ అవుతుంది. మీరు వెళ్తే ఎలా వస్తుంది ఎగ్జాక్ట్‌లీ. అని చెప్పేసి. అవును. దానికి ఇదే రీజన్. వాళ్ళు ఏ లోన్ అప్లై చేస్తున్నారు, దానికి ఏ స్కీమ్‌లో ఫిట్ అవుతుందో వాళ్ళకి తెలీదు. ఓకే. వెళ్ళి లోను అంటారు. ఏ లోనో వీళ్ళకి అర్థం కాదు. ఇన్‌కమ్ ప్రూఫ్ లేదు. ఏ పర్సనల్ లోనే కావాలంటారు. పర్సనల్ లోన్ రాదు. ఆ! మీకు లోన్ రాస్తారని పంపిస్తారు. అదే మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ముందు వాళ్ళ అవసరం ఏంటో అర్థం చేసుకుంటాం ఫస్ట్. ఈ ఓకే. డబ్బులు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు లోను? ఓకే. దీన్ని ఎలా ఖర్చు పెడతారు? హ్మ్. దీన్ని ఎలా రీపేమెంట్ చేయగలరు? ఓకే. సెక్యూరిటీగా ఏదైనా ప్రాపర్టీ ఇస్తారా? ఇవన్నీ చెక్ చేసి వాళ్ళు ఎలాంటి స్కీమ్‌లో అప్లై చేస్తే లోన్ వస్తుందో హ్మ్. చూసి అదే అప్లికేషన్ ఫార్మ్ బ్యాంక్‌కి పంపిస్తాం. ఓకే. అక్కడ ప్రాసెస్ అవుతుంది. అప్రూవ్ అవుతుంది. డిస్బర్స్‌మెంట్ అవుతుంది. అచ్చచ్చా! సో, అదే మీ దగ్గరున్న మ్యాజిక్. అంతే కదా సార్. అంతే. రైట్. ఎందుకు రిజెక్ట్ అవుతాయి అన్న మాకొక అంటే జనరల్ ప్రాపర్‌గా రిజెక్ట్ ఏందంటే సార్, జనరల్ రిజెక్షన్‌కి ఫస్ట్ రీజన్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సిబిల్ స్కోర్ వల్ల రిజెక్ట్ అయింది అంటారు. అవును. సిబిల్ తక్కువ ఉంటే రిజెక్ట్ అవుతుంది. ఓకే. రెండోది ప్రాపర్ ఇన్‌కమ్ ప్రూఫ్ లేక రిజెక్ట్ అవుతుంది. ఓకే. మూడోది వాళ్ళు పెట్టే ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ బ్యాంక్‌గా తగ్గట్టుగా లేకుండా దానికి లీగల్‌గా గాని, టెక్నికల్‌గా గాని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిజెక్ట్ అవుతుంది. అచ్చచ్చచ్చా! అంటే వాళ్ళ వాళ్ళిచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఉండాలి బ్యాంక్ ప్రతీది. గైడ్‌లైన్స్ ప్రకారం ఆ ప్రాపర్ డాక్యుమెంట్ లేకపోతే అది ఏ నార్మ్ ఫిట్ అవ్వమని చేయరు. ఓకే. రైట్. సో, నిజంగా లోన్ ప్రాసెస్ ఎంత భయంకరంగా ఉంటదంటే, ఒక్కోసారి ఇంత పుస్తకం ఉంటది. ఒక 200 సిగ్నేచర్‌లు, 500 సిగ్నేచర్‌లు అంటారు. ఇంకా ప్రాసెస్ కూడా చాలా కఠినంగా ఉంటది. సో, చాలామంది ఆ ప్రాసెస్‌కి భయపడి వెనక్కెళ్ళిపోతారు. సో, దాన్ని సింప్లిఫై చేయడం సాధ్యం కాదా? సింప్లిఫై ఆల్రెడీ చాలా వరకు అయింది సార్. అవునా? ఇప్పుడు చాలా లోన్స్ అన్నీ డిజిటల్ మోడల్‌లో అయిపోతున్నాయి. ఓహ్! పూర్వం అంతా పేపర్ల మీద డాక్యుమెంట్ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. హ్మ్. కస్టమర్ లోన్ రిక్వైర్మెంట్‌ని, అండర్ రైటింగ్‌ని కూడా ఏఐ త్రూ ఆహ్, రైట్. అప్లికేషన్ స్కోర్ త్రూ ఎలిజిబిలిటీ చెక్ అయిపోద్ది. ఫస్ట్ లెవెల్ ఓకే. చెక్ అంతా ఏఐ త్రూ అయిపోద్ది. ఓకే. తర్వాత మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఓకే. సో, చాలా ఈజీగా అవుతుందండి. లోన్ ప్రాసెస్ ఇప్పుడు చాలా సులువైంది. అవునా? సూపర్. నేను మొన్న ఒక దగ్గర చూసాను. హ్మ్.
సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని పెళ్లి రిజెక్ట్ చేసిందంట అమ్మాయి. అఫ్ కోర్స్ సార్. నేను కూడా మొన్న మా మేనగాళ్ళకి పెళ్లి సంబంధం వస్తే అబ్బాయి సిబిల్ స్కోర్ చెక్ చేశాను. అదే అంటున్నా నేను, షాక్. సిబిల్ స్కోర్ చూసి బాగాలేదని పెళ్లి రిజెక్ట్ చేశారంట. సో అంత ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా పెళ్లి కోసం అయితే ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ హ్యాబిట్ ఎలా ఉంది అనేది సివిల్ స్కోర్ లో కనిపిస్తుంది. ఓకే. వాళ్ళు సంపాదించే డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ హ్యాబిట్ ఎలా ఉంది తెలియాలంటే సివిల్ స్కోర్ చూసి తెలిసిపోతుంది. రైట్. సివిల్ స్కోర్ తక్కువ ఉన్న లోన్ వచ్చే మార్గాలు లేవా? సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ వస్తుంది సార్. సివిల్ స్కోర్ ఎంత ఉన్నదనే దానికి లోన్ కి సంబంధం లేదు. అచ్చా. రీపేమెంట్ ఎలా చేస్తున్నారు అనేది చూస్తుంది బ్యాంక్. ఓకే, అంతే. సో సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అంటే తక్కువ ఎందుకు ఉంది అనేది పాయింట్ సార్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందంటే కస్టమర్ జనరల్ గా సివిల్ స్కోర్ అనేది 700 అండ్ అబౌవ్, 720 అబౌవ్, 750 అబౌవ్ ఉంటే బెస్ట్ స్కోర్ అంటారు. 800 సివిల్ స్కోర్ ఉన్నా కూడా కొన్ని కేసెస్ రిజెక్ట్ అవుతాయి. నిజమా? 650 సివిల్ స్కోర్ ఉన్నా కూడా కొన్ని లోన్స్ అప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఆయన రీపేమెంట్ ఎలా చేస్తున్నాడు అనేది చూస్తాం, కానీ స్కోర్ ఎంత ఉన్నది అనేది పెద్ద మ్యాటర్. అంటే పాత ఈఎంఐలు కరెక్ట్ టైం కడుతున్నాడా లేదా, క్రెడిట్ కార్డు బిల్లు కరెక్ట్ గా, ఇవే చూస్తారా? అవునండి, అవే స్కోర్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే. జనరల్ గా ఏముందంటే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏదో టైంలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందని తెలుస్తుంది. కస్టమర్ లోన్ తీసుకుని తిరిగి కట్టే ఉద్దేశంతో ఉన్నాడా, లేదు తీసుకుని ఎగ్గొట్టే ఉద్దేశంతో ఉన్నాడా అనేది మన దాంట్లో కనిపిస్తుంది. దాన్ని బట్టే మనం తెలిసిపోతుంది కదా సార్. లోన్ తీసుకుని తిరిగి కడుతున్నాడు, మధ్యలో బ్రేక్ వచ్చింది, ఒక 5-6 నెలలు ఇబ్బంది పడ్డాడు, తర్వాత మళ్ళీ ప్రాపర్ గా కట్టేస్తున్నాడు అంటే ఇది తిరిగి కట్టే ఉద్దేశం ఉన్నట్టు. కొందరికి ఏమో తీసుకుంటారు, ఇక కట్టరు. ఆ ఉన్న లోన్లు కట్టకుండా మళ్ళీ లోన్కి వస్తారు. ఆ ఉన్నదే కట్టినోడు కొత్త లోన్ ఎట్లా కడతారని చెప్పి బ్యాంక్ రిజెక్ట్ చేస్తుంది. అంతే. ఇవన్నీ మనకు చెప్పరు పైకి, అది వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. అసలు ఆ డిస్కషన్ జరగదు కదా సార్. మాన్యువల్ ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. అప్లికేషన్ వెళ్తుంది, రిజెక్ట్ అని మెసేజ్ వస్తుంది, మధ్యలో మాట్లాడే వాళ్ళు ఎవరు? ఓకే. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కాబట్టి. అవును. ఓకే, రైట్ సార్. అంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ మైనస్ లో ఉంటుంది కొందరికి. అవును. అట్లాగే సార్ సిబిల్ స్కోర్ స్టార్టే కాని వాళ్ళు కొందరు ఇప్పుడే ఫ్రెష్ గా అప్లై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లోన్లు వస్తాయా? మైనస్ లో ఉండడం అంటే -1 సార్. అంటే ఇప్పటివరకు ఏ క్రెడిట్ ఎంట్రీ అవ్వలేదు, సిబిల్ లో ఏ ఎంట్రీ కాలేదు, వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళ స్టార్టర్స్. అచ్చా, వాళ్ళకి కూడా వస్తుంది? వాళ్ళకి వస్తుంది. -1 ఉంటే వస్తుంది. ఓకే. ఇప్పటివరకు ఏ సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళు తప్పు చేయలేదు కదా సార్, లోన్ తీసుకోవడం తప్పు కాదు కదా. అచ్చా, దాన్ని -1. ఓకే. తర్వాత ఏదైనా లోన్ తీసుకుని రీపేమెంట్, క్రెడిట్ కార్డు రీపేమెంట్ చేసినప్పుడు స్కోర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో కొందరు అంటే చాలా మంది స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఇంకా కొన్ని బిజినెస్లు ఉంటాయి, డైలీ ఓన్లీ క్యాష్ తో డీల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ప్రాపర్ గా ఉండవు. వాళ్ళకి ఎట్లా, వాళ్ళకి లోన్స్ వస్తాయా? వస్తాయి సార్. అవునా? వాళ్ళకి కూడా లోన్స్ ఇస్తాం. వాళ్ళది దీన్ని అసెస్మెంట్ ఇన్కమ్ ప్రోగ్రామ్ లేదా లిక్విడ్ ఇన్కమ్ ప్రోగ్రామ్ అంటామండి. అంటే బ్యాంక్ కు సంబంధించిన క్రెడిట్ టీమ్ లో సమ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి కస్టమర్ బిజినెస్ ప్రెమిసెస్ దగ్గరకు వచ్చి వాళ్ళ బిజినెస్ అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ ఎట్లా చేస్తారు, డైలీ ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, ఈ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వస్తుందని మాన్యువల్గా ఒక బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆ రోజు తయారు చేస్తారు. దాని మీద వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుందో లెక్క చేసి, దాని నుంచి ఎంత ఈఎంఐ కట్టగలడో లెక్క చేసి, దానికి తగ్గ లోన్ ఇస్తాం. ఆ స్థాయి దాకా వెళ్ళిపోతారు. ఓకే, సూపర్, రైట్. ఇప్పుడు ఒకసారి రిజెక్ట్ అయింది సార్ లోన్, 2 సార్లు రిజెక్ట్ అయింది. ఇక జీవితంలో అతనికి లోన్ వచ్చే అవకాశాలు ఉండవా? 1-2 సార్లు రిజెక్ట్ అయితే ఉంటుంది సార్. ఎందుకు ఉండదు? అంటే ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకోకుండా ఈ బ్యాంక్ లో రిజెక్ట్ అయింది, ఇంకో బ్యాంక్ లో రిజెక్ట్ అయింది, ఇంకో బ్యాంక్ లో, అన్ని బ్యాంకులో తిప్పేశారు అనుకోండి. అన్ని బ్యాంకులో ఒకసారి రిజెక్ట్ చేసేస్తే రెండోసారి అప్లికేషన్ ఫామ్ వెళ్ళినప్పుడు ఇంత రిజెక్ట్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి కొత్త బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. అసలు ఒకటోసారి రెండోసారి లోన్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయింది అనే ప్రాబ్లం రెక్టిఫై చేసుకుని ప్రాపర్ గా లోన్ అప్లై చేస్తే వస్తుంది. ఓకే, రైట్. చెక్ బౌన్స్ ఇష్యూ ఒకటి. సో చాలా మందికి తెలియకను తెలుసు చాలాసార్లు చెక్ బౌన్స్ అవుతుంటది. అవునండి. సో అలా అయినప్పుడు ఇక వాళ్ళకి లోన్స్ రావా, చెక్ బౌన్స్ అయింది కదా అని? అలా ఏం లేదు సార్. 1-2 సార్లు తెలియక రిజెక్ట్ చెక్ బౌన్స్ అయినా ఎందుకు బౌన్స్ అయింది అంటే ఫండ్స్ లేకుండా బౌన్స్ అవడం అనేది ఫైనాన్షియల్ గా మన ఈ లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు లేవు అంటే ఉన్న లోనే కట్టే పరిస్థితులు లేడు కాబట్టి కొత్త లోన్ ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ లో చెక్ బౌన్స్ అయితే దాన్ని కొంచెం సీరియస్ ఇష్యూగా చూస్తారు. ఒక 6 నెలల క్రితమో లేకపోతే సంవత్సరం క్రితమో చెక్ బౌన్స్ అయింది, వితిన్ 30 days లోపు మళ్ళీ పేమెంట్ చేసాడు కస్టమర్. ఆ తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఎవరి మంత్ ఈఎంఐ టైంకి మేనేజ్ చేస్తున్నాడు, ఇవ్వచ్చు లోను. ఒక 1 year ట్రాక్ లో ఒకసారి బౌన్స్ అవడం తప్పే ఉంది సార్, చెప్పలేం కదా, ఎప్పుడైనా జరగచ్చు.
ఓకే. ఓకే. తీసుకుని ప్రతిసారి బౌన్స్ చేస్తే తప్పు. అచ్చా! ఓకే. ఎవ్రీ మంత్ బౌన్స్ అయితుంది అంటే ఇంకా ఒకసారి బౌన్స్ అయినప్పుడు తెలుస్తుంది. బ్యాంక్ వాళ్ళు అవును. వచ్చి ఇంటిమేట్ చేస్తారు. మీ చెక్ ఈ టైంకి వచ్చింది. మీ ఈఎంఐ, ఈసీఎస్. హ్మ్. హ్మ్. మీరు ఆ టైం ఫండ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పారు. ఓకే. అది తెలీదంటే నేను పెట్టుకున్నాను అన్నాడు. ఓకే. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ డేట్‌కి వచ్చి వాడు చెప్పడు కదా! ముందే పెట్టుకోవాలి. రైట్. మన రైట్. అగ్రీమెంట్‌లో మెన్షన్ చేస్తారు. సార్ ఎవ్రీ మంత్ పలానా 5వ తారీఖుకి మీకు ఈఎంఐ వస్తుంది. అప్పటికి కావాల్సినంత బ్యాలెన్స్ మీ అకౌంట్‌లో మేనేజ్ చేయండి అని చెప్తారు. ఓకే. ఎప్పుడో ఏదో ఎమర్జెన్సీ రావడమో, లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఈఎంఐ కంటే తప్పదు. ఇంపార్టెంట్ అని చెప్పి డబ్బులు అవును. డ్రా చేసాడు అనుకోండి. హ్మ్. అప్పుడు బౌన్స్ అయింది. 2, 3 రోజులు సర్దుబాటు చేసి కట్టేసారు. హ్మ్. ఇబ్బందేం లేదు. ఓకే. ఓకే. రైట్. రైట్. అట్లాగే హౌసింగ్ లోన్ అండి. హ్మ్. హౌసింగ్ లోన్ అనేది ఎట్లా ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్లు? అంటే బయట ఫైనాన్స్ తెచ్చి కట్టుకోవాలంటే బెటరా? హౌసింగ్ లోన్‌కి వెళ్ళడం బెటరా? మొత్తం అన్ని లోన్స్ కంటే హోమ్ లోన్‌లోనే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అచ్చచ్చా! జనరల్‌గా తక్కువ ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్‌లోనే ఉంటుంది. ఓహోహో! బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకోవడమే మంచిది. ఓకే. సో, 8%, 9% అట్లా. ఇప్పుడు 7.15 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఓహ్! కొత్త రెపో రేట్స్ వచ్చిన తర్వాత అచ్చా! స్టార్టింగ్ రేట్ 7.15 ఓకే. బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్. ఓకే. రైట్. ఒక సొంత ఇంటి కోసమే ఇస్తారా? లేదంటే ఇల్లు రెనోవేషన్‌కి లోను, తర్వాత ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి గూడా లోన్స్ వస్తాయా? ఉన్న వాటి ఇల్లు కోసం రెనోవేట్ చేయడానికి కూడా వస్తుంది సార్ లోను. ఆ! కొంతమంది ఎట్లా ఉంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటారు. అవును. దానికి మళ్ళీ పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేసుకొని వస్తారు. ఓకే. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కూడా లోన్ వస్తుంది. ఓకే. ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి? వస్తుంది కదా సార్. రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటాడు. ఆ! ప్లాట్ పర్చేస్ ప్లస్ కన్‌స్ట్రక్షన్ రెండిటికి కలిపి లోన్ ఇస్తాం. ఓహో! అచ్చా! ప్లాట్ కొనుక్కోవడానికి గూడా లోన్ వస్తుంది. ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి కూడా టైమ్ ఇస్తారు. 1 ఇయరో, 1½ ఇయరో టైమ్ ఇస్తారు. ఓకే. ఈ లోపల వాళ్ళు కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. ఇప్పుడు చాలా మందికి ఊర్లల్లో ఆస్తులుంటాయి సార్. అవునండి. ఊర్లల్లో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్‌లో కట్టుకోవాలి. అవును. సో, దాన్ని మార్ట్‌గేజెస్ అంటే ఆ ఇల్లు మీద లోన్ అట్లా తీసుకోవచ్చా? ఊర్లో ఉన్న దాని మీద తీసుకొని ఇక్కడ కట్టుకోవచ్చా హైదరాబాద్‌లో? చేయొచ్చు సార్. ఇక్కడ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడే లోన్ ఇస్తాం. ఊర్లో ఉన్న ప్రాపర్టీ మార్ట్‌గేజ్ చేయాల్సిన పనేం లేదు. ఆ! కొందరికి ఎట్లాంటి అవసరం వస్తుందంటే వాళ్ళు హైదరాబాద్‌లో బిజినెస్సో, జాబో చేస్తూ ఉంటారు సార్. అవును. ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి. దాని సెక్యూరిటీగా ప్రాపర్టీ ఇవ్వాల్సొస్తుంది. హ్మ్. ఇక్కడ హైదరాబాద్‌లో లేదు ప్రాపర్టీ. లేదు. ఊర్లో ఉంది. అక్కడ ప్రాపర్టీని మార్ట్‌గేజ్ చేసి ఇక్కడ ఇన్‌కమ్‌ని తీసి లోన్ ఇస్తాం. ఆ! అది. దానికి యాహ్! యూజ్ చేసుకోవచ్చు. అచ్చా! ఇక్కడ అట్లా. ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడ ప్రాపర్టీతోనే కదా చేసేది. లేదు అవును. ఇక్కడే జాబ్ చేస్తున్నారు. ఓకే. అక్కడ ఊర్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. అక్కడ అవును. లోన్ ఇస్తాం మనం. అచ్చా! హ్మ్. ఊర్లో కట్టుకోవాలన్నా గూడా లోన్ ఇస్తారు. సూపర్. రైట్. ఇప్పుడు లోన్ మీద లోను అంటే టాప్ అప్ అంటారు గదా! అవును. అట్లా గూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. ఆ! జనరల్‌గా హోమ్ లోన్ తీసుకుంటారండి. అవును. తీసుకున్న హోమ్ లోన్ గాని ఏ లోన్ తీసుకున్నా కొన్ని రోజులు రీపేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి. అప్పుడు మళ్ళీ దాని మీద టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. ఓకే. అదే లోన్ మీద. అదే లోన్ పైన టాప్ అప్ ఇస్తాం. ఎట్లా ఇస్తారు అంటే ఈ సింపుల్ క్రైటీరియా? పారామీటర్ సార్. రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. హ్మ్. హ్మ్. ప్రాపర్టీ వాల్యూ మీరు ఇల్లు కొనుక్కునే టైంలో రూ. 1,00,00,000 ఉందనుకోండి. ఓకే. మీరు ఒక 2 సంవత్సరాలు కట్టారు. లోను ఒక 20% లోను కట్టేశారు. అవును. ప్రాపర్టీ వాల్యూ కూడా ఒక 20% పెరిగింది. అచ్చా! ఓకే. అప్పుడు మళ్ళీ ప్రాపర్టీ వాల్యూని బట్టి మళ్ళీ మనం లోన్ ఇవ్వచ్చు కదా! ఓహో! ఈలోపు మీకు కూడా ఇన్‌కమ్ పెరుగుతుంది కదా! అవును. సో, అట్లా రీపేమెంట్ చేస్తాం. ఓకే. దాన్ని బట్టి ఎలిజిబిలిటీ పెరుగుతుంది. టాప్ అప్ ఇవ్వచ్చు. రైట్. రైట్. తర్వాత ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటుంటాం మనం. హ్మ్. సగంలో ఒక అయ్యాక మన దగ్గర డబ్బులయిపోతది. హ్మ్. సో, అండర్ కన్‌స్ట్రక్షన్ ఉన్న వాటికి గూడా మీరు లోన్ ఇస్తారా? ఇస్తాం. కంప్లీట్ చేసుకోవడానికి. ఇవ్వచ్చు. అవునా? కొందరు ముందు లోన్ అవసరం లేదు పని మొదలు పెడతారు. అవును. సగం పని అయిన తర్వాత ఏదో అవసరాలు వచ్చి మన డబ్బులు వాడేసేయడం వల్ల సరిపోలేదు. అవును. కన్‌స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి లోన్ అడిగితే ఇస్తాం. హోమ్ ఓకే. లోన్‌లోనే బుక్ చేస్తాం అది కూడా. ఓకే. రైట్. ఇప్పుడు గ్రామకంఠం భూములు అంటారు గదా! అవునండి. అట్లాంటి వాటికి గూడా లోన్స్ ఇస్తారా? ఇస్తాం. ఆ! గ్రామకంఠం భూములు అన్ని ఇల్లు అన్ని కట్టుకోవడానికి అన్ని కొనుక్కోవడానికి బ్యాంకులు లోన్ ఇస్తాయా? ఇస్తాం. అన్ని బ్యాంకులు ఇస్తాయా? కొన్ని. కొన్ని బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు ఇస్తాయి సార్. గ్రామకంఠం భూములకి ఏంటంటే ప్రీవియస్ లింక్స్ ఉండవు. అవును. పట్టాదారు అవి అవును. అంతకుముందు రెసిడెన్షియల్ ల్యాండ్స్ కదా! అవును. దానికోసం పట్టాదారు పాస్‌బుక్స్ ఉండవు. పాత లింక్స్‌లో ఉండవు. ఓకే. ఓన్లీ డోర్ నంబర్‌తోనే వస్తాయి. ఆ! సో, ఆ డోర్ నంబర్ లింక్ తోటి వెనక్కెళ్ళాల్సొస్తది. సో, దానివల్ల దానికి బ్యాంక్ కావాల్సిన 13 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్, 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ దొరకక కొన్ని బ్యాంకులు చెయ్యవు. ఓహోహో! రీసెంట్ డాక్యుమెంట్ లింక్‌తో సరిపోయే చేసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు చేస్తాయి. ఉన్నాయా అట్లాంటివి? ఓకే. చేయొచ్చు. సో, మీరు ఇప్పిస్తారా అలాంటి వాటికి తప్పకుండా. గూడా? సో, అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ హ్మ్. అంటే ఎట్లాంటి తాకట్టు గాని అది పెట్టుకోకుండా అవునండి. ఎంతవరకు ఇప్పించగలరు మీరు? కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీని బేస్ చేసి ఇస్తాం సార్. హ్మ్. ఎంత 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు. అచ్చా! ₹1,00,00,000 ఇప్పిస్తారా? తప్పకుండా. ఓకే. అంటే ఏం క్రైటీరియా కావాలి మీకు? అంటే బిజినెస్ రీపేమెంట్ కెపాసిటీ అనే మాట ఎక్కువ వాడుతున్నారు గదా! అవునండి. దాని క్రైటీరియా ఏంటి అని ఎట్లా క్రైటీరియా చూస్తారు? అంటే ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు ఒక ₹1,00,000 సంపాదిస్తున్నారనుకోండి. అవును. దాంట్లో మీరు 50,000 ఇన్‌స్టాల్‌మెంట్ కట్టగలుగుతారు. అవును. అదే మీ రీపేమెంట్ కెపాసిటీ. ఓకే. ఓకే. 50,000 ఈఎంఐకి ఎంత లోన్ ఇవ్వగలమో అంత లోన్ ఇస్తాం. ఓకే. రైట్.
సో వర్కింగ్ క్యాపిటల్ కూడా లోన్ ఇస్తారా? తప్పకుండా వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇస్తాం సార్. అన్ని బ్యాంకుల నుంచి వస్తుందా? అన్ని బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ చేస్తాయి. అచ్చా ఓకే. పర్సనల్ లోన్, ఉమ్. సో అది తీసుకోవడం మంచిదా కాదా? దానివల్ల ఏమన్నా సివిల్ పాడయ్యే అవకాశం ఉంటుందా? లోన్ తీసుకోవడం వల్ల సివిల్ స్కోర్ ఏం పాడవద్దు సార్. ఉమ్. అవసరానికి సరిపడా కరెక్ట్ గా తీసుకుని రీపేమెంట్ చేస్తే మంచిదే. సో ఎలాంటి లోన్ తీసుకున్నా పర్వాలేదు, పర్వాలేదు. పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా నష్టం లేదు, కానీ నష్టం లేదు. టైం కు రీపే చేయకపోతేనే ప్రాబ్లం. అవును. సివిల్ కు అంటే సెక్యూరిటీ లేకుండా వస్తుంది కదా సార్. అవును పర్సనల్ లోన్ కి ఏ సెక్యూరిటీ అక్కర్లేదు. అవును మీ రీపేమెంట్ కెపాసిటీ అంటే మీ శాలరీని బట్టి కరెక్ట్. ఎంత ఈఎంఐ కట్టగాలో లెక్క చేసి మీకు లోన్ వస్తుంది. అవును ఆ లోన్ తీసుకుని దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకుండా ఏదైనా ఈ బెట్టింగ్స్ అటుకి పెట్టారనుకోండి, ఆ డబ్బులు పోతే రీపేమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఓకే ఓకే ఆ స్పెక్యులేషన్స్ కోసం అచ్చా. వాడకూడదు పర్సనల్ లోన్ తీసుకొని. ఓకే. మరి అది ఎట్లా మీరు అసెస్ చేస్తారు? క్రెడిట్ మేనేజర్ కాళ్ళు అడుగుతాం, మీరు లోన్ దేనికోసం తీసుకుంటున్నారని. ఆ, వాళ్ళు అప్పుడు ఏదో అబద్ధం చెప్పినా కూడా తర్వాత వాళ్ళు చేసి దొరికిపోతుంది కదా సార్. తెలుస్తుందా? ఓకే, ఇంకా వాళ్ళ పనికి వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అవుతుంది అంతే. అదేలేండి. రైట్ సార్. ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు, సిఏలు ఇట్లా కొంచెం స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా, అవును వీళ్ళకి ఏమైనా స్పెషల్గా లోన్ కేటగిరీ ఉంటుందా? అవును సార్. చార్టెడ్ అకౌంటెంట్స్కి, తర్వాత డాక్టర్స్కి, ఆర్కిటెక్ట్కి ప్రొఫెషనల్ లోన్స్ ఇస్తాం. ఓ, అంటే దానికి ఏమైనా తక్కువ వడ్డీ ఉంటుందా లేదా? తక్కువ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కువ తీసుకుంటాం. అచ్చా ఎందుకంటే జనరల్గా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు డిఫాల్ట్లు ఎక్కువ చేయరు. అచ్చా ఓకే. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి స్పెషల్గా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఓడి అని ఇస్తుంటారు కదా, అవునండి. సో దానికి ఎట్లుంటుంది సార్ అది? అంటే మనం వాడిన దానికే ఇంట్రెస్ట్ వేస్తారా, అవును. లేదంటే ఓడి మొత్తానికి లేదు, వేస్తుంటారా? వాడుకున్న దానికి వడ్డీ కట్టమే ఓవర్ డ్రాఫ్ట్ కదా సార్. మీకు లిమిట్ ఇస్తారు, 10 లక్షలు లిమిట్ ఇచ్చారు, ₹1,00,000 వాడుకున్నారు, దానికి వడ్డీ కడతారు. మళ్ళీ 10 లక్షల రూపాయలు మళ్ళీ మీరు ఆ ఓడి అకౌంట్ డిపాజిట్ చేశారు, ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే ఎంత వాడుకుంటే దానికే వడ్డీ. ఓకే రైట్. అసలు ఆ ఫెసిలిటీ కోసమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే ఓకే. ఎంత లక్ష తీసుకుంటే లక్షే, ఎంత వాడుకుంటే 10 లక్షలు ఇచ్చారని 10 లిమిట్ లక్షలకి ఎంత తీసుకున్నా లిమిట్ కి మాత్రం వడ్డీ ఉండదు. వేయాలి. రైట్. సో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. అవునండి. సో ఆ లోన్స్ ఎట్లా ఇస్తారు సార్? అది ఇప్పుడు అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, దాంతోపాటు కొన్ని ఎన్బిఎఫ్సిలు కూడా ఎక్స్క్లూజివ్గా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి సార్. ఓకే. ఇప్పుడు పిల్లలు పీజీ చేయడానికి, ఇక్కడ అవును. డిగ్రీ కంప్లీట్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అవును అక్కడ వాళ్ళు ఏ కోర్స్ చేస్తున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి లోన్స్ ఇస్తారు. అంటే తల్లిదండ్రుల ఆస్తిని బట్టా, లేదంటే విద్యార్థి మెరిట్ని బట్టి కూడా ఇస్తారా? కొన్ని చోట్ల విద్యార్థి మెరిట్ చూస్తాం సార్. ఓకే. ఎందుకంటే ఆ యూనివర్సిటీ బాగుంటే వీళ్ళ రీపేమెంట్ కెపాసిటీ ఎలా ఉన్నా పర్వాలేదు. ఆహా. కొందరు ఏంటంటే అంత పెద్ద యూనివర్సిటీలో సీట్లు రావు, మెరిట్ తక్కువ ఉన్నా అవును కూడా. అవును. సో వాళ్ళ పేరెంట్స్ రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. ఓహో. అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా వాళ్ళు ఎంత వ్యవసాయం చేస్తున్నారు, దాన్ని బట్టి ఇన్కమ్ ఎంతో లెక్క చూసి లోన్ ఇస్తాం. ఓకే రైట్. సో మరి పోనీ ఇండియాలో చదివే పేద విద్యార్థులు ఉంటారు, ఇండియాలోనే ఒకడే డొమెస్టిక్ డొమెస్టిక్ కోర్సెస్ కూడా లోన్స్ ఇస్తున్నాం. అన్ని ఫారెన్ కోసమే కాదు, ఎడ్యుకేషన్ లోన్స్. వాళ్ళకి ఎట్లా ఉంటుంది క్రైటీరియా? వాళ్ళు కూడా ఎక్కడ యూనివర్సిటీ, ఎక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులకి అలాగనే లేదు సార్. ప్రతిభావంతులు కాకపోతే అక్కడ వరకు చదవరు కదా. ఓకే. ఇప్పుడు పీజీకి వెళ్తున్నారు, లేదా ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు, వాళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది, అవును దాని నుంచి కదా రీపేమెంట్. అవును అట్లా ఇస్తాం. సో అంటే షూరిటీ లేకుండా ఇస్తారా వాళ్ళకి కూడా? షూరిటీ అక్కర్లేదు సార్, అన్నిటికీ ఎడ్యుకేషన్ లోన్ కి పెద్ద షూరిటీలు కొన్నిసార్లు తీసుకుంటాం సార్. అంటే వాళ్ళకి రీపేమెంట్ కెపాసిటీ బాగాలేదు, లేదా సివిల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ సివిల్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు షూరిటీ పెడతాం. అచ్చా. లేదా చిన్న కోర్స్ చేస్తారు, అంటే దాని మీద ఫ్యూచర్ మీద పెద్ద హోప్ లేదు, ఈ కోర్స్ చేసినట్టు జాబ్ వస్తుందని, అలాంటి వాటికి షూరిటీ పెడతారు. ఓకే. ఇది చేస్తే వాళ్ళ లైఫ్ డోకా లేదు అంటే మాత్రం షూరిటీలు పెద్దగా అడగారు. ఓకే. అడగకుండా కూడా లోన్ ఇస్తారు. అవును. సో కార్ లోన్ విషయానికి వస్తే, సో షోరూమ్ వాళ్ళు కూడా లోన్స్ ఇస్తుంటారు. అవునండి. బయట వాళ్ళు కూడా కూడా ఇస్తుంటారు. ఏది బెటర్? దేనికి వడ్డీ రేటు తక్కువ ఉంటుంది? కొత్త కార్స్ కి అన్నిటికీ తక్కువ రేటే ఉంటుంది సార్ జనరల్ గా. అచ్చా. యూజ్డ్ కార్ కి కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. చాలా ఎక్కువ ఉన్నట్టుంది అండి, 18-19 దాకా కూడా వెళ్తున్నట్టు. అవును. అంటే రీపేమెంట్ ప్రూఫ్ ప్రాపర్ గా లేకపోవడం, అచ్చా. వీళ్ళ కార్ మోడల్స్ మరీ పాతవి అవ్వడం, అలాంటప్పుడు ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఎక్కువ వడ్డీలు వేస్తారు. సో సెకండ్ హ్యాండ్ తీసుకోకపోవడం బెటర్ లోన్? సెకండ్ హ్యాండ్ కార్ అదేమో సార్, ఇప్పుడు 10 లక్షల కార్ 5 లక్షలకి వస్తుంది, 1 లక్ష ఎక్కువ వడ్డీ కడుతున్నాం. పాత కండిషన్ ఉంటే కొనుక్కోవచ్చు కదా తప్ప. పర్వాలేదు. అంటే మన అసెస్మెంట్, మన సొంత ఆలోచన బట్టి. రైట్ రైట్. సో సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా లోన్ ఉంటుంది, కానీ మీరు అన్నట్టుగా వడ్డీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ అయినంత మాత్రం వడ్డీ ఎక్కువ ఉంటుందని కాదు సార్, రీపేమెంట్ కెపాసిటీని బట్టి కూడా. అచ్చా. ఓకే. చాలా వరకు బాగా పాత కార్లు అయినా కూడా దాని లైఫ్ అయిపోతుంది అనుకోండి,
అప్పుడు కూడా కొంచెం వడ్డీ ఎక్కువ ఉంటుంది. అచ్చా! నేను చూసాను సార్ చాలా వరకి సెకండ్ హ్యాండ్ వాటికి ఈ యాక్సిస్ బ్యాంకులు, ఇట్లాంటివి ఇవ్వవు. అంటే కొంచెం ఈ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి గదా! హ్మ్. అవి వాటి నుంచే ఎక్కువ లోన్స్ ఇప్పిస్తా ఉంటారు వీళ్ళు. అవును. అంటే ఇక్కడ లాలూచి పడుతుంటారా వీళ్ళు? లాలూచి అని కాదు సార్. ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా యూజ్డ్ కార్‌కి లోన్స్ ఇస్తున్నాయి. ఆ! కస్టమర్ రీపేమెంట్ సోర్స్ ప్రాపర్‌గా లేకపోతే బ్యాంకులు ఇవ్వవు. ఓకే. 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 ఎన్‌బీఎఫ్‌సీలు ఇస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీస్ కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని, ఆ ఎక్కువ రిస్క్ తీసుకున్నందుకు గాను అడ్వాంటేజ్ కొంచెం ఎక్కువ వడ్డీ పెట్టి ఇస్తాయన్నమాట అచ్చా! అచ్చా! ఫైనాన్స్ కంపెనీలు. ఆ! అదే అంటున్నా. మనం శ్రీరామ్, యెస్. అలాంటివి. చోళమండలం యెస్. ఇట్లాంటి దగ్గర కొంచెం వడ్డీ ఎక్కువ ఉంటుంది. హ్మ్. కానీ ఖచ్చితంగా లోన్ ఇస్తారు. అవసరమైనప్పుడు ఎలాగైనా ఇగ దొరకాలి కదా! తప్పదు. ఓకే. ఒక రూపాయి వడ్డీకైనా మనకి ఒక రూపాయి ఎక్కువ వడ్డీ అయినా అవును. లోన్ అంటూ దొరికితే పాపం కొనుక్కుంటారు కదా కారు. అవును. అవును. సో, లోన్ కోసం మనం అందరి దగ్గర తిరుగుతుంటాం. హ్మ్. సో, వాళ్ళు ఎంక్వైరీలు చేయడం ఇవన్నీ చేస్తే హ్మ్. సిబిల్ స్కోర్ పాడవుతుందంటారు గదా! అవునండి. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? సిబిల్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు రిజెక్ట్ ఒకసారి అప్లై చేశారు. తెలియక ఒకసారి అవును. అప్లై చేశారు సార్. రిజెక్ట్ అయింది. ఆ తర్వాత ఎందుకు రిజెక్ట్ అయిందో ప్రాపర్‌గా అనాలిసిస్ చేసుకొని తర్వాత అప్లై చేయాలి. హ్మ్. ఒక బ్యాంక్ రిజెక్ట్ చేస్తే ఇంకొక బ్యాంక్ లోన్ ఇస్తుంది అనుకుని అన్ని బ్యాంకులు తిరిగితే అన్ని చోట్ల ఎంక్వైరీ పడిపోతుంది. సిబిల్‌లో ఎంక్వైరీ పడుతుంది. ఓహో! నంబర్ ఆఫ్ ఎంక్వైరీస్‌ని బట్టి స్కోర్ పాయింట్స్ తగ్గిపోతాయి. అచ్చా! దాంతో పాటు బ్యాంక్ అండర్ రైటింగ్ చేసేటప్పుడు అంటే లోన్ ప్రాసెస్ చేసేటప్పుడు కస్టమర్ సిబిల్ ఎంక్వైరీస్‌ని కూడా కన్సిడర్ చేస్తది బ్యాంక్. హుహు. ఎన్ని చోట్ల ఎంక్వైరీ చేశారు, ఎన్నిసార్లు రిజెక్ట్ అయిందని చెప్పేసి. హుహు. కొన్నిసార్లు కస్టమర్‌కి ఎలిజిబిలిటీ ఉన్నా, ఇవ్వగలిగినా ఓ 10 ఎంక్వైరీలు చేశారనుకోండి. ఈ ఎంక్వైరీలు ఎందుకు ఇన్ని సార్లు చేశాడు? ఈయన ఇంటెన్షన్ ఏంటో ప్రాబ్లమ్ అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఎంక్వైరీస్ కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతాయి ఫైల్స్. ఆ! ఎంక్వైరీస్ గూడా అంత ప్రాబ్లమా? అవును. ఓకే. రైట్. అసలు ఈ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అంటే మీ ద్వారా వెళ్ళడం అనేది అయితే అవును. ఉందో, అది ఎందుకు అవసరం? అంటే డైరెక్ట్‌గా వెళ్ళడానికున్న, మీ ద్వారా వెళ్ళడానికున్న ప్రధానమైన తేడాలేంటి అసలు? డైరెక్ట్‌గా వెళ్తారు సార్. చాలా మందికి లోన్ వస్తుంది. హ్మ్. మనతో వెళ్ళడం వల్ల ఏమంటే వాళ్ళకి బ్యాంక్‌కి వీళ్ళ ఫైల్‌ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోతే ఓకే. మేము ప్రజెంట్ చేస్తాం. ఓకే. ప్రాపర్ ఓకే. డాక్యుమెంటేషన్ అంతా పెట్టి ఇట్లా అప్లై చేస్తే మీకు లోన్ వస్తుందని చెప్పేసి చెప్తాం అంతే. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర కంపారిజన్ ఎక్కువ దొరుకుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నారు. హ్మ్. హ్మ్. ఆయన సో సమ్ ఎక్స్ బ్యాంక్‌కెళ్ళాడు. అక్కడ వడ్డీ ఎంతో చెప్తారు ఆ! తీసుకుంటాడు. కానీ ఇంకొక బ్యాంకులో ఎంత ఉంది అని తెలీదు. ఓ 10 బ్యాంకులు తిరిగి దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటో సెలెక్ట్ చేసుకొని లోన్ అప్లై చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుందండి. కరెక్ట్. సో మాలాంటి కన్సల్టెంట్ దగ్గరికి వచ్చారనుకోండి. హ్మ్. మేము రోజు అదే పని చేస్తుంటాం కాబట్టి 10 బ్యాంకులకు సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ చార్జెస్, తర్వాత దాన్ని రీపేమెంట్ చేసేటప్పుడు ఏం బెనిఫిట్స్ వస్తాయి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సూపర్. ఆయన ఆ! అవసరం ఎలాంటో తెలీదు కదా! కొందరు అవునవును. షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్, కొంతమంది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ కరెక్ట్. తీసుకుంటారు. కరెక్ట్. సో దాంట్లో ఏది ఫిట్ అవుతుందో సెలెక్ట్ చేసుకొని అది తీసుకుంటాడు. హ్మ్. ఆ సెలక్షన్ చేసుకోవాలన్నా కూడా కంపారిజన్ చేయాలి కదా ఫస్ట్. కరెక్ట్. ఆ కంపారిజన్ మా దగ్గర ఈజీగా అవుతుంది. ఓకే. ఏ లోన్ అయినా సరే. సార్ హోమ్ లోన్ అయినా, దీంట్లో పర్సనల్ లోన్ అయినా. ఒక నాకు చిన్న డౌట్ అంటే నేను ఈ మధ్య ఒక లోన్ తీసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. హ్మ్. వీళ్ళు కావాలని అంటే మీకెక్కువ కమిషన్ వచ్చే బ్యాంకుకు ఇప్పించడం అట్లా ఏమన్నా మోసం జరిగే అవకాశం ఉందా? అంటే నేనేమనుకుంటా అంటే యాజ్ అవును. ఏ కన్సల్టెంట్‌గా ఉన్నవాళ్ళు మీకు ఒక బ్యాంక్‌ని సెలెక్ట్ చేసి ఇచ్చారనుకోండి. ఆ! వీళ్ళు ఎక్కువ వడ్డీ, ఎక్కువ కమిషన్ వస్తదని ఈ బ్యాంక్ మనకు చెప్తున్నాడేమో అనుకుంటారు యెస్. జనరల్‌గా. యెస్. యెస్. అది జరుగుతుంది. ఖచ్చితంగా అలాగ అనుకోవడానికి ఆస్కారం ఉందండి. ఆ! కానీ కన్సల్టెంట్ అనేవాడు కమిషన్ కన్నా కూడా కస్టమర్‌కి బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకే. అలా ఎందుకు చేస్తారు అని అడిగారనుకోండి. ఇది ఓపెన్ మార్కెట్. హ్మ్. అంతా తెలిసిందే. అవును. ఒక్క రూపాయి వడ్డీ కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఏదైనా తప్పు బ్యాంక్‌ని మీకు సజెస్ట్ చేశాననుకోండి. నెక్స్ట్ మినిటే మీకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తది సార్ సార్ ఇప్పుడు మీరు లోన్ అప్లై చేస్తున్నారని మీరు ఒకసారి అనుకుని మీరు ఫోన్‌లో చూస్తే 100 సార్లు మీకు లోన్ అవును. గురించి అవును. వస్తుంది. వస్తుంది. అవును. సోషల్ మీడియా కరెక్ట్. గాని, అవును. లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ గాని అంత బాగా వచ్చేసింది. హ్మ్. అన్ని హ్మ్. బ్యాంకులు కంపారిజన్‌లో వచ్చేస్తున్నాయి. రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు గురించి గాని, లేకపోతే వీటి గురించి గాని కన్సల్టెంట్‌లు కస్టమర్‌కి తప్పు చెప్పరండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఎట్లోట్లా తీసుకుంటే కొంతైనా వస్తుంది కదా కమిషన్. అవును. అంతే. ఓకే. 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 సో భయపడాల్సిన అవసరం లేదంటారు. కన్సల్టెంట్‌ని అప్రోచ్ అవ్వడం వల్ల ఎలాంటి తప్పు లేదు సార్. భయపడాల్సిన ఓకే. పని లేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. రైట్. సో నాకు లోన్ చిన్న కావాలి మార్కెట్ సార్. కదా ఇది. రైట్. నాకు లోన్ కావాలి. హ్మ్. సో మిమ్మల్ని ఎన్ని రోజుల కంటే ముందు సంప్రదించాలి? ఒక లోన్ కావాలి అంటే హ్మ్. ఈ ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుంది అసలు? ఒక్కొక్క లోన్‌కి ఒక్కొక్క టైం పడుతుంది సార్. టర్న్ అరౌండ్ టైమ్ అంటాం మనం దాన్ని. ఓకే. ఇప్పుడు పర్సనల్ లోన్ 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఓకే. 2 రోజుల్లో పర్సనల్ లోన్ వస్తుంది కదా అని చెప్పేసి ఎల్లుండి మీకు అర్జెంట్ ఎమర్జెన్సీ ఉండి ఈ రోజు వచ్చి లోన్ అప్లై చేశారనుకోండి. ఏ టెక్నికల్ రీజన్ వల్ల రిజెక్ట్ అయిందనుకోండి. ఆ! మీ ప్రెషర్ ఎక్కువైపోతది. కరెక్ట్. సో మీకు లోన్ అవసరం అవుతుందనుకుంటే ముందు ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యి హ్మ్. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు ఓకే. ఎప్పుడు అవసరం ఉందో చెప్తే ఆ టైంకి లోన్ ప్రాసెస్ చేసేలాగా ఫైల్ రెడీ చేసి పెడతాం. సూపర్. అప్పటికప్పుడు వచ్చి అప్లై చేయమంటే
ఏ సండే రావచ్చు, లేదా అవును, పబ్లిక్ హాలిడే correct, రావచ్చు, correct. లేదా డాక్యుమెంట్ ఏదో చిన్న పెండింగ్ రావచ్చు, టెక్నికల్ ఇష్యూ రావచ్చు. అనుకున్న టైంకి లోన్ డెలివరీ అవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు. అవును, అవును. ఓకే, అందుకని ఓకే. మన లోన్ అవసరం అనుకున్నప్పుడు ఒక 10 రోజుల ముందో, 15 రోజుల ముందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, డాక్యుమెంటేషన్ అంతా మన దగ్గర ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయాలి. సూపర్. ఓకే. రైట్. ఇంకొక విషయం కూడా విన్నాను సార్. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఒక బ్యాంకు ఎక్కువ వడ్డీకి హ్మ్. లోన్ తీసుకుంటాం మనం. అప్పుడు అవును. అవసరాన్ని బట్టి అవును. తప్పనిసరి తీసుకుంటాం. హ్మ్. తర్వాత తెలుస్తది మనకి ఇంకొక 4, 5 బ్యాంకులలో హ్మ్. తక్కువ వడ్డీకే సేమ్ వస్తుంది అని. అవును. సో, ఈ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చా మనం? మీరు చేసుకోవచ్చు. చేసి పెడతారా అట్లా? తప్పకుండా చేస్తాం సార్. మీ దగ్గరికి వస్తే మీరు అది చేసి తక్కువ వడ్డీ పెడతారా? రేట్ ఎక్కడుందో దానికి ట్రాన్స్ఫర్ చేస్తాం. అసలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో లేదో కూడా సజెషన్ ఇస్తాం. ఎట్లా అచ్చచ్చ! ఉంటుందంటే, ఓకే. ఇప్పుడు మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారు. 11% అవును. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో తీసుకున్నారు. అవును. ఇప్పుడు బ్యాంకులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది 10.75కి వచ్చింది. ఓకే. ఇటు 0.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది కదా అని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వచ్చాడనుకోండి. హ్మ్. ఒక 2 ఇయర్స్ వడ్డీ కట్టిన నా దగ్గరికి వచ్చారనుకోండి. నేను చేసుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే 2 సంవత్సరాలు నేను ఆల్రెడీ వడ్డీ కట్టాడు. మళ్ళీ ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఎక్స్ట్రా వడ్డీ కడతాడు. ఈ 0.25 డిఫరెన్స్‌కి చాలా నష్టపోతారు ఆళ్ళు. ఎక్స్‌ట్రా కట్టడం ఏంటి? మీరు కట్టిన వడ్డీ 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో అవును. 2 సంవత్సరాలు కట్టారు. అవును. తర్వాత లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పావలా తగ్గుతుంది అంతే. 10.75కి వచ్చారు. ఆ! ఈ 11% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలు మొత్తం లోన్ అంతకి వడ్డీ కట్టారు. డెమినిషింగ్ అవును. మెథడ్‌లో ఆ! ఉంటుంది కదా! ఆ! మళ్ళీ లోన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మొదటి నుంచి లోన్ స్టార్ట్ అవుతుంది కదా! అవునా? ఆ! కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీ ఉందనుకోండి. ట్రాన్స్‌ఫర్ అంటే ఆ రోజు నుంచి మళ్ళా తీసుకోవడం ఉండదు. అట్లాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ! ఆ ఆప్షన్ తీసుకున్నప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నుంచి ప్రీ క్లోజింగ్ చార్జెస్ ఉంటాయి. ఓహో! ఆ ప్రీ క్లోజింగ్ చార్జెస్‌తో కంపేర్ చేసి ఇక్కడ వడ్డీలో వచ్చే బెనిఫిట్ ఎంత? బెటర్ అచ్చచ్చచ్చ! అవుతుందో లేదో చెక్ చేసుకొని అప్పుడు చేయాలి. అమ్మో! లింకులు బానే ఓన్లీ రేట్ ఉన్నాయి. ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే యూజ్ ఏమి ఉండదు. అదే అంటున్నా. ఓకే, ఓకే, ఓకే. రైట్. సో, ఇప్పుడు మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఎక్కువయ్యారు. అవునండి. ఎంటర్‌ప్రెన్యూర్స్, హ్మ్. వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వాళ్ళకేమన్నా స్పెషల్ లోన్ ఎలిజిబిలిటీస్ కొన్ని లోన్స్ ఏమైనా తప్పకుండా ఉంటాయా? సార్. వాళ్ళ కోసం ప్రత్యేకించి స్కీములున్నాయి. హ్మ్. వాళ్ళకి తక్కువ వడ్డీలున్నాయి. వాళ్ళకి ఓకే. సబ్సిడీలున్నాయి. అవునా? ఓహ్! సో, అలాంటివన్నీ మీరు ఇప్పిస్తారు. ఆ! మనం తప్పకుండా. అప్రోచ్ అవుతే. రైట్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ హ్మ్. వాడడం మంచిదా? చెడ్డదా? మంచిదే కదా సార్. ఎట్లా మంచిది సార్? అంటే అది మరి అప్పు తీసుకోవడమే కదా క్రెడిట్ కార్డ్. తీసుకోవడమే సార్. మీ సాలరీకి లేదా మీ ఇన్‌కమ్‌కి తగ్గట్టుగా మీకు కొంత క్రెడిట్ లిమిట్ తోటి ఒక బ్యాంక్ కార్డ్ ఇస్తుంది. అవును. 1, 2 కార్డులు వాడితే మంచిదే. అన్ని బ్యాంకులు కార్డులు ఇస్తున్నాయి. అన్నీ వాడి దగ్గర పెట్టుకొని ఓకే. వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కట్టుకుంటూ ఆ! అదొక ఖర్చు. అవును. దాంతో పాటు డబ్బులు ఉంటే ఖర్చు పెడతాం లేకపోతే లేదు. హ్మ్. ఈ డబ్బులు లేకపోయినా సరే కార్డ్ ఉన్నాయి అని చెప్పేసి దాన్ని విచ్చలవిడిగా వాడి కరెక్ట్. షాపింగ్‌లు చేసి దాన్ని రీపేమెంట్ చేయలేక సిబిల్ స్కోర్ పోగొట్టుకొని ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడటం మంచిది కాదు. హ్మ్. కానీ ఆ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు బ్యాంక్ దాంట్లో కొన్ని మనకి స్కీమ్స్ ఇస్తది. అవును. బెనిఫిట్స్ ఉంటాయి. 1, 2 బ్యాంకులతోటి మనం కార్డులు పెట్టుకోవడం మంచిదే. రైట్. ఒకవేళ ఆ ఫెసిలిటీ వల్ల లోన్‌లొచ్చే అవకాశం పెరుగుతుందా? తగ్గుతుందా? ఎక్కువగా క్రెడిట్ కార్డులు వాడేస్తే లోన్లు ఇవ్వరు సార్. ఎందుకంటే అచ్చా! మీకున్న సాలరీకి మీరు ఎంతవరకు ఈఎంఐ కట్టగలరు అనే క్యాలిక్యులేషనే కదా మనం చేసేది. అవును. ఆల్రెడీ మీరు కొంత క్రెడిట్ కార్డులు తీసుకొని దాన్ని వాడుతున్నారనుకోండి. హ్మ్. మీ రీపేమెంట్ కెపాసిటీ మీ యూసేజ్ తగ్గట్టుగా తగ్గించి తర్వాత మీ లోన్ లెక్క చేస్తాం. ఓకే, ఓకే. మీ రీపేమెంట్ కెపాసిటీని అవును. క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు రీపేమెంట్ కెపాసిటీ తక్కువ వస్తుంది కదా! హ్మ్. హ్మ్. దానివల్ల తక్కువ లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, ఓకే, ఓకే. రైట్. ఇంకా లోన్‌లు ఇప్పిస్తామనే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఇప్పుడు. అవును. సో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. అవును. సో, ఎట్లా జెన్యూన్‌గా లోన్ ఇప్పించే వాళ్ళని ఎలా గుర్తించాలి? చాలా సింపుల్ సార్. లోన్ ప్రాసెస్ అవ్వడానికి ముందు డబ్బులు ఎవరు అడుగుతారో వాళ్ళు మోసగాళ్ళు. అచ్చా! ఓకే. సూపర్. ఆ! డబ్బులు అడగకుండా లోన్ ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు జెన్యూన్‌గా చేస్తారు. అంతే. అచ్చా! ఓకే. అంతే కదా! లోన్ అయిపోయిన తర్వాత ఎలాగో బ్యాంక్ నుంచి ఎంతో కొంత కమిషన్ వస్తది కదా! వస్తుంది అవును. కాబట్టి ఆ! వాళ్ళు దాని మీద పనిచేస్తారు. ఓకే. సో, ఫైనల్‌గా చాలామంది లోన్ కోసం ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు మా దగ్గర నుంచి. హ్మ్. మా వాళ్ళు ఫోన్ చేస్తారు. సో, చేసినప్పుడు ఎలాగైనా లోన్ ఇప్పిస్తారా? మీరు వాళ్ళకిచ్చే భరోసా ఏంటి? మా వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసే వాళ్ళకి. తప్పకుండా సార్. వాళ్ళ అవసరం ఏంటో ముందు అర్థం చేసుకుంటాం. ఓకే. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉందా లేదా? ఓకే. లేకపోతే దాన్ని ఎలా రెడీ చేసుకోవాలి? ఓకే. సిబిల్ ప్రాబ్లమ్స్‌తో కొంతమంది లోన్‌కొస్తారండి. ఓకే. వాళ్ళ సిబిల్ ప్రాబ్లమ్ అలాగే ఉండంగా ఎన్ని సంవత్సరాలు లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అవును. కానీ దాన్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, సిబిల్ మీరు స్కోర్ అవకాశం ఇస్తారా అట్లా? చేస్తాం. బాస్ ఇగో ఈ లిస్ట్ ఇస్తాన్నాను. దీన్ని కరెక్షన్ చేసుకొని రండి అని. కరెక్షన్ కూడా చేస్తాం. సిబిల్ కూడా కరెక్షన్ చేస్తాం. మనకు అచ్చా! తెలిసిన సూపర్. సర్వీసెస్ ఉన్నాయి. ఓహో! లోన్ తీసుకున్నారు. ఎప్పుడో ఒక యాప్ నుంచి లోన్ తీసుకున్నారు. ఒక క్రెడిట్ కార్డ్ నుంచి వాడుకున్నారు. అవును. ఏదో ఇబ్బంది వల్ల కట్టలేకపోయారు. దాన్ని ఎలా కట్టాలో తెలియక ఈళ్ళు వదిలేస్తూ ఉంటారు. కరెక్ట్, కరెక్ట్. వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. అవును. సో, మన దగ్గర సిబిల్ కరెక్షన్ సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళొస్తే
ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా రీపేమెంట్ చేయాలి చెప్పి వాళ్ళతో రీపేమెంట్ చేయించి ఓహో! బ్యాంకులో అప్డేట్ చేపిచ్చేస్తే అక్కడ ఓవర్ డ్యూ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్‌గా స్కోర్ ఇంక్రీజ్ అవుతది కదా! ఇంక్రీజ్ అవుతది కదా! ఆ ఇంక్రీజ్ అయిన స్కోర్ తోటి మళ్ళీ వాళ్ళు అన్ని లోన్‌లకి ఎలిజిబుల్ అవుతారు. రైట్. సూపర్. ఒక 4 అకౌంట్లు ఉన్నాయి సార్ లోన్ అకౌంట్స్. అవును. దాంట్లో 3 ప్రాపర్‌గా కడుతున్నాడు. ఒకటే ఆయనకి తెలియక కట్టట్లేదు. హ్మ్. లేదా ఎవరికో గ్యారంటీ ఇచ్చాడు. కరెక్ట్. కరెక్ట్. అవును. సంథింగ్ ఇష్యూ ఉంది. దాన్ని సాల్వ్ చేసుకోవడం తెలీదు కదా! రోజు చేసే పనిలో ఇది ఉండదు కదా! అవును. సో, ఎక్స్‌పర్ట్ ఏం చేస్తాడంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్తాడు. ఈయన నియత్ బానే ఉంది. హ్మ్. ఈయన అన్ని లోన్‌లు బానే కడుతున్నాడు. ఆ! కట్టే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఆ! అది బ్యాంక్ అర్థమయ్యేలా చెప్తాం. సిబిల్ స్కోర్‌ని కరెక్ట్ చేస్తాం. అంతే. ఓకే. 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 దాని నుంచి లోన్‌లు రావడం మొదలవుతాయి. ఫైనల్‌గా మా వాళ్ళకేం చెప్తారు? మీకు లోన్ కావాలి అంటే ఏం చేయాలనేది ఏమన్నా ఒక ఫ్రేమ్ ఇస్తారా వాళ్ళకి? లోన్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో ముందు నిర్ణయించుకోవాలండి. ఓకే. తర్వాత మనల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి ఎలా లోన్ వస్తుంది, ఎలా రీపేమెంట్ చేయాలో పూర్తిగా చెప్తాం. ఓకే. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ వర్క్ అంతా మనమే చేస్తాం. ఓకే. లోన్ ఇప్పిస్తాం. వాళ్ళు జాగ్రత్తగా రీపేమెంట్ చేసుకొని మళ్ళీ లోన్ వచ్చేలా చేసుకోవాలి అంతే. చేసుకోవాలి. సో, పునర్లోన్ ప్రాప్తిరస్తు అంటారు. అంతే. అంతేనా? పునర్ లోన్ ప్రాప్తిరస్తులో ఉండాలి. కరెక్ట్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు కదా ఫ్రెండ్స్, లోన్ కావాలి అంటే మీ ఫైల్‌లో లేదు, ప్రాసెస్‌లో తేడా ఉందని అర్థం చేసుకోండి. మీకెలా ఉన్నా కూడా ఏదో రకంగా నాగార్జున గారు మనకు లోన్ ఇప్పిస్తారు. కాకపోతే మన ఫైల్‌లో లోపాలు ఏమేమి ఉన్నాయనేది కరెక్షన్ చేసుకొని, మీరు ఇప్పటివరకు ఎక్కడైనా తిరిగినా, మీ సిబిల్ స్కోర్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా సరే తక్షణం కాల్ చేయండి. ఆయన చూసుకుంటారు మొత్తం. సర్వంతర్యామి ఆయన. అన్నీ సెట్ చేసేసి మన చేతిలో డబ్బులు పెడతారు. ఆయన మనల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, టైంకి తిరిగి కట్టండి. అంతే కదా! మీరు అలా కడితే మీకు మళ్ళీ ఎన్ని లోన్స్ కావాలన్నా ఇప్పిస్తా అంటున్నారు. కాబట్టి ధైర్యంగా లోన్‌కి అప్లై చేయండి. వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి ఫోన్ చేయండి. రైట్ సార్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, ఇది నాగార్జున గారితో ఇవాల్టి మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.